ఇక కేసీఆర్ కమెంట్స్ పై స్పందించారు మంత్రి సీతక్క. ఆమె ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. కేసీఆర్ మౌనం వీరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే స్థాయిలో సంచలన కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, గంభీరంగా చూస్తూ వచ్చాను. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పతనమైంది. అందుకు తెలంగాణ ప్రజలు ఇస్తున్న కౌంటర్లే నిదర్శనం అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ 13 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేయలేకపోయిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. మనతో పాటుగా మంత్రి సీతక్క ఉన్నారు. కేసీఆర్ కామెంట్స్ని ఎలా చూడాలి? రైతు బంధుకు రామ్ రామ్, ఏదైతే పథకాలు ఇవ్వాలో ఆ పథకాలన్నీ మట్టుబెట్టేసి ఎక్కడ ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయని ఆ స్థాయిలో కేసీఆర్ విమర్శలు చేశారు. ఎట్లా చూడొచ్చు కేసీఆర్కి సంబంధించిన కామెంట్స్? చేతగానితనానికి వారి నిదర్శనం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజా లీడర్ ప్రజల మధ్య ఉండాలి. కుంభకర్ణుని మాదిరిలాగా ఫామ్ హౌస్లో అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు చేతగానితనాన్ని అంటే అధికారం లేదు కాబట్టి ప్రజల్లోకి రాలేక మరి కుంభకర్ణ మాదిరిలా ఫామ్ హౌస్లో ఉన్నాడు. నువ్వు నిజంగా అంత కనీసం చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యల మీద సూచనలు చేయడం లేదా ఫైటింగ్ చేయడం ఉండాలి. బడ్జెట్ పెడితే రావు. ఒక మహనీయుడు చనిపోయి సంతాప సభ మేము అసెంబ్లీలో తీర్మానం పెడితే మన్మోహన్ సింగ్ గారు లాంటి ఒక మంచి మేధావి, మంచి ప్రధానమంత్రికి నివాళులర్పించడానికి రారు. మీరు దేనికి అసెంబ్లీకే రారు. అంటే అధికారంలో ఉంటే తప్ప నువ్వు అంటే అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. అదే కాకుండా అప్పుడైనా ఇప్పుడైనా ఫామ్ హౌస్ని పెట్టుకొని మీరు పరిపాలిస్తూ ఉన్నారు. అప్పుడు దాన్ని మీ ఫామ్ హౌస్కు తోడు అణచివేత కూడా ఉండేది. ఇంకా కాబట్టి ఇవాళ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వస్తుంది? కేవలం మీరు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా పెట్టి మీరు వాళ్ళు చేసే వీడియోలు కూడా ఈ పర్సన్ ఎక్కడ, ఈ ఇష్యూ ఎక్కడ అని కూడా చెప్పారు. కొంతమందిని తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఆ ఊరు తెలియదు, ఆ ముఖాలు తెలియదు, ఏం తెలియదు. అట్లాంటిది ఇది పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఇవాళ మేము ఇచ్చినటువంటి నువ్వు కేవలం నువ్వు పట్టా ఉన్నా అంటే పంట ఉన్నా లేకున్నా 1000 ఎకరాలు 100 ఎకరాల ఫామ్ హౌస్లకు మీరు రైతు బంధు ఒకటి ఇచ్చినారు. అదే తప్ప మేము పేదింటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. నువ్వు పెంచినటువంటి 1200 గ్యాస్ను 500కు తీసుకొచ్చి ఇస్తున్నాం. నువ్వు ఇవాళ నెలకు అంటే సంవత్సరంలో 5 ఏళ్లలో 1,00,000 కూడా మాఫీ చేయలేదు. మేము 2 లక్షల ఏకకాలంలో మాఫీ చేసినాం రుణమాఫీ. నువ్వు వడ్డీ మాఫీ చేస్తే మేము అసలు మాఫీ చేసినాం. నువ్వు రైతులకు కనీసం పంట గిట్టుబాటు ధర ఇవ్వకుంటే మేము సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ కొత్త పథకాలు ఆల్రెడీ ప్రవేశపెట్టి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు కానీ 10 ఏళ్లలో నువ్వు 80,000 ఇండ్లు కూడా కట్టేయలేదు. 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కూడా నువ్వు ఇవ్వలేకపోయినావు. మేము కేవలం సంవత్సరం లోపు 54,000 ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ మేమున్నాం. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితి నువ్వు. ఈరోజు మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇవాళ కూలోళ్ళకు కూలికి పోతే కుండగాలే లేకుండా మోరగాలనే ఒక సామెత ఉండే కూలోళ్ళకు నువ్వు ఎందుకు ఇవ్వాలి అని అన్నావు. కానీ ఇవాళ మేము భూమి లేనటువంటి నిరుపేద కూలీలకు 100 రోజుల పని పోయేటువంటి కూలీల యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క పనిని చూసి వాళ్లకు 12,000 ఇస్తూ ఉన్నాం. మేము రైతు బంధు పెంచి ఇస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో పూర్తిగా ఇవన్నీ నెరవేరుస్తాం. ఇవన్నీ స్కీములు మేము చేస్తూ ఉంటే చేత కాదు, కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు వచ్చేది టీఆర్ఎస్ వాళ్ళకు వస్తుంది.